పేరు మారుమోగిపోయింది. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చిందో, అతిశయం వచ్చిందో, దేవుని పక్కనెట్టేసాడు. నాకేముంది, అన్నీ బాగానే వచ్చేసినాయి, దేవునితో పని లేదు, సేవకుడితో పని లేదు, ప్రార్థనతో పని లేదు, మందిరంతో పని లేదు అని చెప్పినట్టుగా ఎప్పుడైతే వెర్రవీగాడో, బలిపీఠాలు కట్టడం మానేశాడో, ప్రార్థన చేయడం మానేశాడో, దేవుని మాట వినడం మానేశాడో, దండం పెట్టి చెప్తున్నాను, ఎదిగిన తర్వాత ఖచ్చితంగా మనకు ఒక మనసు వచ్చేసి ఆ మనసు ఏం చేస్తో తెలుసా? ప్రార్థన చేయనవదు. ఊరు పాకలో ఉన్నప్పుడు ఏడ్చేడ్చి ప్రార్థన చేశాం. ఇప్పుడు రేకుల షెడ్లో పడి ఉన్నప్పుడు ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తాం. గంటలు దేవుని దగ్గర గడిపేవాళ్ళం. ఇప్పుడు లక్షలు విలువ చేసి చెప్పండి, వేలు ఖరీదు చేసే బండలు దేవుడు మనకిచ్చిన దాని మీద మోకరించి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మంచి పరుపులు, మెత్తనైన పరుపులు మన శరీరానికి చెప్పండి, అలసట లేని పరుపులు చెప్పండి దేవుడు మనకిచ్చిన దాని మీద మనం ప్రార్థన చేయలేకపోతున్నాం.